నమస్తే వీడియోస్టల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. క్యాన్సర్ వ్యాధి అవగాహనపై బీచ్ రోడ్లో జరిగిన మహిళల పింక్ సఖీ సారీ వాక్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని నగర మేయర్ హరివెంకట కుమారి, సినీ నటి గౌతమి, జిల్లా కలెక్టర్ జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. వ్యర్థరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు. దక్షిణ నియోజకవర్గంలో వైసీపీకి గుడ్ బై చెప్పిన కనక మహాలక్ష్మి దేవస్థానం మాజీ చైర్మన్ సీనియర్ నాయకురాలు కొల్లి సింహాచలం. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో తన అనుచరుల నాయకులతో జనసేన పార్టీలో చేరిక. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి వై లక్ష్మణరావు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించిన ఆలయ అధికారులు. ఇక వివరాలు చూస్తే, మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో పింక్ సఖీ చీర నడక కార్యక్రమం విశాఖ బీచ్ రోడ్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ హరివెంకట కుమారి, ప్రత్యేక అతిథిగా ప్రముఖ సినీ నటి గౌతమి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల ఆరోగ్య పరిరక్షణపై శ్రద్ధ వహించాలన్నారు. క్యాన్సర్ను ముందుగా గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రాణాలను రక్షించుకోవచ్చని, మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ లోటస్ మహిళా మరియు శిశు ఆసుపత్రి సిబ్బంది, ప్రాంతీయ నిర్వహణ అధికారి ప్రేమ్ కుమార్, రాధిక, నర్సింగ్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. పింక్ సఖీ చీర నడకలో పాల్గొన్న అందరికీ నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే, లైఫ్ ఇలాగే బ్రతకాలి, మన జీవితం ఇలాగే నిండుగా, హ్యాపీగా, సంతోషంగా, ఆరోగ్యంగా బ్రతకాలి. సో ప్లీజ్ క్యాన్సర్ గురించి తెలుసుకోండి. క్యాన్సర్ తలుచుకొని భయపడకండి. క్యాన్సర్ అనేది ఎర్లీ స్టేజెస్లో కనిపెడితే డెఫినెట్గా దాన్ని క్యూర్ చేయొచ్చు. ఆ తర్వాత కూడా లైఫ్ చక్కగా హ్యాపీగా బ్రతకచ్చు. దానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఈ సంవత్సరంతో నా క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యి ట్రీట్మెంట్ అయ్యి 20 సంవత్సరాలు అవుతుంది. సో ఐఎమ్ ప్రూఫ్. ప్లీజ్ బీ బ్రేవ్, బీ స్ట్రాంగ్, బీ కాన్ఫిడెంట్, నో వాట్ క్యాన్సర్ ఇస్, బీ అవేర్ ఆఫ్ ఇట్, డూ స్క్రీనింగ్, రెగ్యులర్ స్క్రీనింగ్ చేయండి, ఎర్లీగా డిటెక్షన్ చేయండి, ఏమన్నా ఉంటే ట్రీట్మెంట్ తీసుకోండి, హ్యాపీగా బ్రతకండి. ఇవాళ రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ వారి ఈ పింక్ సఖీ వాక్ అనేది శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి వై లక్ష్మణరావు దర్శించుకున్నారు. వారికి ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి రమణమూర్తి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడా మండపం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అంతర్యాలయ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి రమణమూర్తి, ఆలయ పర్యవేక్షకులు త్రిమూర్తులు స్వామివారి శేషవస్త్రం, జ్ఞాపిక ప్రసాదం అందజేశారు. వ్యర్థరహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దుదామని విశాఖ జిల్లా కలెక్టర్ మరియు జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలలో భాగంగా 2వ జోను ఎండాడ ప్రాంతంలో ఆర్ఆర్ఆర్ సెంటర్ ప్రాంగణంలో వ్యర్థాల విభజన, సేంద్రియ ఎరువు తయారీ, వాటి వినియోగంపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఇంట్లోని నిత్యం ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను కాలువలలో, బహిరంగ ప్రదేశాలలో పడవేయకుండా వాటిని తడి, పొడి, ప్రమాదకరమైన వ్యర్థాలుగా విభజించి పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలన్నారు. అలాగే తడి వ్యర్థాల నుండి ఇంటి వద్దే సేంద్రియ ఎరువును తయారు చేసుకుని మిద్దె తోటలపై, కమ్యూనిటీ గార్డెన్లో కూరగాయలు, పండ్లు, పూల మొక్కలకు వినియోగించుకోవాలన్నారు.
తద్వారా ఆర్థిక లాభం చేకూర్చుకోవడమే కాకుండా ఆహ్లాదకరమైన పర్యావరణం చేకూరి ఆరోగ్య జీవనానికి దోహదపడుతుందని తెలిపారు. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులకు స్వస్తి పలికి ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగించాలన్నారు. వైసీపీ దక్షిణ నియోజకవర్గం సీనియర్ నాయకురాలు కనక మహాలక్ష్మి దేవస్థానం మాజీ చైర్మన్ కొల్లి సింహాచలం తన అనుచరులతో కలిసి జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. సీతంపేట జనసేన కార్యాలయంలో పార్టీ నగర అధ్యక్షుడు దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో 39వ వార్డు వైసీపీ నాయకులు కార్యకర్తలతో ఆమె జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా వేసి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ సామాన్యులకు అందుబాటులో ఉండే జనసేన పార్టీలో చేరేందుకు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే కొల్లి సింహాచలం నేడు 39వ వార్డు వైసీపీ నాయకులు కార్యకర్తలతో పార్టీలోకి రావడం శుభ పరిణామమన్నారు. వారికి వారి వార్డు అభివృద్ధికి ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. కొల్లి సింహాచలం మాట్లాడుతూ జనసేన పార్టీలో చేరడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో కూటమి పాలన దక్షిణ నియోజకవర్గంలో వంశీకృష్ణ సారథ్యంలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ తరుణంలోనే వార్డు అభివృద్ధిని కోరుకుని జనసేన పార్టీలో చేరడం జరిగిందన్నారు. వార్డులోనే కాక విశాఖ నగరంలో పార్టీ బలోపేతాన్ని తన వంతు కృషి చేస్తానని హామీ పేర్కొన్నారు. జనసేన పార్టీలో 39వ వార్డు నుంచి అలాగే 56, 63 వార్డు నుంచి చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక అభిమానం, ఎన్డీఏ పరిపాలన చూసి వాళ్ళందరూ కూడా ఆకర్షితులై ఈరోజు జనసేన కుటుంబంలోకి వచ్చినందుకు వాళ్ళకు మనస్ఫూర్తిగా స్వాగతం. ఈరోజు నుంచి వాళ్ళందరూ కూడా జనసేన పార్టీ యొక్క ఆశయాల కోసం, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం ఈ పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తారని వాళ్ళందరూ కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఇంకా కూడా పేదవాడికి అండగా ఉండాలి, ప్రతి ఒక్క పేదవాడికి అండగా ఉండాలి. జనసేన పార్టీ ఆశయాల కోసం, లక్ష్యాల కోసం పనిచేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ముందుకు వస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. ఇవాళ 39వ వార్డులో అయితే 13 ఓట్లతో ఓడిపోయినటువంటి కొల్లి సింహాచలం గారు ఇవాళ మా పార్టీలో జాయిన్ అయినందుకు ఆమెకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. రానున్న రోజు ఇంకా ఎక్కువ మంది కూడా ఉన్నారు. సో అందులో కూడా కొంచెం ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు, ప్రజా సేవ చేసిన వాళ్ళు, మంచి మనసున్న వాళ్ళు అందరినీ కూడా స్వాగతిస్తామని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో ఇంకా ఈ పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. వైసీపీ నాయకులంతా కూడా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి, వంశీ గారి సౌతుల అభివృద్ధి చూసి ఈరోజు ఆయనకు ఆకర్షితులై ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వంశన్న ఉదయం నుంచి నైట్ వరకు కూడా అలాగే ప్రజలు ఫోన్ రెస్పాండ్ అవుతూ ప్రతి ఒక్కరికి కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి సమస్యను తన సమస్యగా తీసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళిపోతున్నవంటి వంశాన్ని ఆధ్వర్యంలో మేము పనిచేయాలని మేము నిర్ణయించుకున్నాము. ఎందుకంటే ప్రజా సంక్షేమం ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో సంక్షేమ కార్యక్రమం జరగాలంటే ఆయన ఎన్నెంటో ఉంటూ ఆయన చెప్పిన పార్టీ సూచనలు క్రమం తప్పకుండా మేము వర్క్ చేస్తామని చెప్పి, అలాగే నాయకులు పెద్దలు ఏ సూచనలు ఇస్తే ఆ సూచనల ప్రకారం మేము నడుచుకుంటామని చెప్పి ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ రాష్ట్ర ప్రథమ మహాసభ విజయవాడలో జరగనున్నదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్జే అచ్యుతరావు తెలిపారు. ఈ నెల 20న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే మహాసభను విజయవంతం చేయాలని కోరారు. అల్లీపురంలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ రాష్ట్ర ప్రథమ మహాసభ గోడపత్రికను ఏఐటీయూసీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అచ్యుతరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 4,000 మంది మీటర్ రీడర్లుగా కాంట్రాక్ట్ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్మార్ట్ విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేస్తే కార్మికుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న వారి సర్వీసులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు ఎం మన్మధరావు, ఎల్ రామకృష్ణ, కె శివారెడ్డి, వెంకట్రావు, డి క్రాంతి కుమార్, పోలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 20వ తారీఖుని విజయవాడ మహానగరంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ మీటర్ రీడర్ల ప్రథమ మహాసభ జరుగుతుంది. వీరందరూ ఏకంగా ఒకే యూనియన్లో ఉన్నారు.
ఇక రెండో యూనియన్ అంటూ లేదు రాష్ట్రంలో, అది ఏఐటీసీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్ల సంఘంగా ఉంది. దాని ప్రథమ మహాసభ విజయవాడలో జరుగుతుంది. వీరు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 4000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. మీటర్ రీడింగ్ తీస్తారు ప్రతి నెల. వీరిని కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే పరిగణిస్తున్నారు. ఈ మహాసభకు సుమారు 1500 మంది ప్రతినిధులు విజయవాడలో హాజరై వారి భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ణయిస్తారు. వీరి పరిస్థితి అగ్యమగోచారంగా తయారైంది. ఉద్యోగ భద్రత లేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి, నేటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అటు కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరూ కలిసి స్మార్ట్ మీటర్లను తీసుకురావాలని స్మార్ట్ మీటర్లు ఒప్పందం చేసి వీరిప్పుడు గత 10-15 ఏళ్లుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చేస్తున్న ఈ 4000 మందిని రోడ్డు మీద పడేసే పరిస్థితి వచ్చింది. స్మార్ట్ మీటర్లు వస్తే వీరికి పని ఉండదు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే గత జగన్మోహన్ రెడ్డి ఉన్న దగ్గర నుండి చెప్తున్నాం, వీరందరినీ ఈపీడీసీఏలో వేరే ప్రత్యామ్నాయమైన అవకాశాలు కల్పించాలి. వీరికి ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు లేవు. వీరు ఏజ్ బార్ అయిపోయింది. అందరూ 35-40 సంవత్సరాల దగ్గరికి వచ్చారు. వీరు ఏ ప్రభుత్వ ఉద్యోగికి అర్హులు కారు. కాబట్టి వీరిని నిరుద్యోగుల్ని రోడ్డు మీద పడేసినట్టే ఉద్యోగులు మళ్ళీ నిరుద్యోగులు చేసి రోడ్డు మీద పడేయకుండా ఆ స్మార్ట్ మీటర్లనే ఆపాలి. లేదా స్మార్ట్ మీటర్లు తేవాలనుకున్నప్పుడు వీరికి ప్రత్యామ్నాయ ఉపాధి ఈపీడీసీఎల్లో కల్పించాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. విశాఖలో జనసేన పార్టీ రోజు రోజుకు పుంజుకుంటుంది. దేశంలో మోడీ, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఆలోచన విధానానికి ఆకర్షితులై విశాఖ వైసీపీ వార్డు స్థాయి నాయకులు జనసేన తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇందులో భాగంగా పశ్చిమ నియోజకవర్గం 56, 63 వార్డుల వైసీపీ నాయకులు, కార్యకర్తలు 400 మంది నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ అంగా ప్రశాంతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీతంపేట జనసేన కార్యాలయంలో వారికి పార్టీ కండువా వేసిన వంశీకృష్ణ జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అంగా ప్రశాంతి 56వ వార్డు నాయకుడు పెంటకోట శివ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కూటమి అందిస్తున్న ప్రజారంజక పాలనకు, పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో పార్టీలో చేరానన్నారు. జన సైనికులుగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. విశాఖపట్నం నగర కార్యాలయంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని 56వ డివిజను అలానే 63వ డివిజన్ నుంచి సుమారు 480 మంది జనసేన పార్టీలో చేరడం జరిగింది. వైసీపీ పార్టీ నుంచి ఈరోజు జనసేన పార్టీ సిద్ధాంతాలన్నీ కూడా నచ్చి, మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన నచ్చి ఈరోజు ఎన్డీఏ కూటమి ద్వారా ప్రజలకు మంచి చేయాలని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ నుంచి మరొకసారి స్వాగతం పలుకుతూ ఈరోజు మా నగర అధ్యక్షులు వంశీకృష్ణ యాదవ్ గారి ఆధ్వర్యంలో కండువాలు వేయించి నా ఆధ్వర్యంలో ఈరోజు జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి జనసేన పార్టీని నమ్మి వచ్చినందుకు జనసేన పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్తుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ఈ జాయినింగ్స్ ముఖ్య కారకులైనటువంటి పెంటకోట శివ గారు 56వ డివిజన్ నుంచి ఈరోజు 400 మందితో ఈరోజు ఆయన జనసేన పార్టీ కార్యాలయంలో వచ్చి జాయిన్ అయినందుకు ఆయనకి జనసేన పార్టీ నుంచి ఒకే మాట చెప్తున్నాం, మిగిలిన పార్టీని చూశారు, ఒకసారి జనసేన పార్టీని చూడడం ద్వారా ఏ విధంగా ప్రజలకి మనం మంచి చేయగలం అన్నది మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తారని ఆయనకు ఒక నమ్మకం కలిగించాం. అలానే ఆయన ఈరోజు ఏ పార్టీలో పదవులు ఆశించకుండా ప్రజలకి మంచి చేయాలన్న ఒక్క సిద్ధాంతంతో వచ్చారు. ఖచ్చితంగా ఆయన అనుకున్నది జనసేన పార్టీ ద్వారా జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జనసేన కుటుంబంలో వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మన సిటీ ప్రెసిడెంట్ అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారి సమక్షంలో 400 మంది పై చిలుకుతో పార్టీ కండువాలు కప్పుకొని పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. మా నాయకులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు నచ్చి ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో మా వార్డు మ్యాక్సిమం దిగువ మధ్యతరగతి వాళ్ళు ఉన్న, అంటే పేదవాళ్ళు దిగువ మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ ఉన్న ప్రాంతం అండి. సో వెనుకబడిన ప్రాంతం. మా యొక్క ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని భావించి చాలామంది జన సైనికులు వీరమల సహకారంతో 400 మంది పైచిలుకతో ఈరోజు కార్యక్రమం జాయిన్ అవ్వడం జరిగింది. ఏదైతే మా అధ్యక్షుల వారి సిద్ధాంతాలు, మన భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా జయప్రదం చేస్తూ ప్రతి సామాన్యుడికి, ప్రతి కార్యకర్తకి మేము అండగా ఉంటూ ప్రతి సంక్షేమ పథకాన్ని వాళ్ళ ఇంటి వరకు తీసుకెళ్లి ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేసి పార్టీని బలోపేతం చేస్తామని తెలియపరుస్తున్నాం. మాకు ఈ అవకాశం కల్పించినందుకు మా వెస్ట్ ఇన్ఛార్జ్ అంగా ప్రశాంతి గారికి, అలాగే మా సిటీ ప్రెసిడెంట్
వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి, మా గురువర్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ కొంతాల రామకృష్ణ గారికి, అలాగే అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ భీమరశెట్టి రామ్కే గారికి ధన్యవాదాలు తెలుపు. విశాఖ ప్రజలను రెయిన్బో సర్కస్ అలరించనుంది. గురుజాడ కళాక్షేత్రంలో సర్కస్ ప్రదర్శన ప్రారంభమైంది. అందరినీ విశేషంగా ఆకట్టుకునే విధంగా సర్కస్లో విన్యాసాలు ఉన్నాయి. సర్కస్ ప్రారంభోత్సవం సందర్భంగా రెయిన్బో సర్కస్ జట్టులో ఉన్నవారు అనేక విన్యాసాలను ప్రదర్శించారు. ఈ సర్కస్ వీక్షించే వారికి ఒక మధురానుభూతిని ఇవ్వడం ఖాయమని సర్కస్ నిర్వాహకుడు తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ చూడని విన్యాసాలు తమ సర్కస్లో ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. ఒళ్ళు గగుర్పడిచే విన్యాసాలు, కనురెప్పలు వేయకుండా సాగే ప్రదర్శనలతో పాటు తమ జోకర్ బృందం చేసే చిలిపి పనులు సర్కస్లో ఒక హైలైట్గా ఉంటాయన్నారు. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా టికెట్ ధరలు ఉన్నాయన్నారు. సిరిపురంలోని గురుజాడ కళాక్షేత్రంలో జరిగే తమ సర్కస్ మహావిశాఖ ప్రజలు, నగరానికి వచ్చే సందర్శకులు విజయవంతం చేయాలని ఆయన కోరారు. और रंबो सर्कस विशाखापट्टनम आया हुआ है। अभी इस बार नए नए एक्ट के साथ आया हुआ, बहुत सारे नए एक्ट है। लिपिंग बोर्ड है, चिपंजी है, स्काई वॉक है, बहुत सारा ऐसे नए एक्ट के साथ आया हुआ और एकदम फैमिली शो है। आप लोग सब आइए। केवल 2 डेज है, आज और कल, सैटरडे संडे 4 शो, 11 बजे, 1:30 बजे, 4 बजे, 7 बजे। तो प्लीज़ आप लोग आइए, देखिएगा। बहुत अच्छा शो है, बहुत बढ़िया शो है। पिछले साल से भी बेहतरीन एक्ट के साथ आया हुआ है, तो बहुत मज़ा आने वाला है। तो आप लोग सब आइएगा प्लीज़। 1 घंटा 30 मिनट का शो है। उसमें 27 नहीं तो 22 एक्ट रहेगा। 22 एक्ट, आज का दिन 22 एक्ट रहेगा। जैसा शो के हिसाब से होता है कि बढ़िया बढ़िया एक्ट, मैक्सिमम बढ़िया अच्छा एक्ट रखेगा। हम छोटा आर्टिस्ट सर, हम लोग का टोटल आर्टिस्ट अभी 22 है। 22 आर्टिस्ट लोग हैं। केवल 2 दिन है, 2 दिन है शो, 2 दिन है, आज और कल, सैटरडे संडे। आज भी 4 शो है, संडे को भी 4 शो है। पब्लिक के लिए बहुत सारा एक्ट है। पब्लिक के साथ हम मस्ती भी करेगा, पब्लिक के साथ ही शो करेगा। उनका देखो, उनको पब्लिक के लिए हम सर्कस लाया, हमारे लिए तो शो नहीं करेगा, हम उनके लिए करेगा। पब्लिक को जितना बेटर फील हो वो अच्छा शो करेगा। 2029 నాటికి బీసీ రాజ్యం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ రాష్ట్ర కన్వీనర్, బీసీ సమన్వయ కమిటీ విశాఖ జిల్లా చైర్మన్ కట్టా మల్లేశ్వరరావు తెలిపారు. నగరంలోని జరిగిన కార్యక్రమంలో బీసీ సమన్వయ కమిటీ జిల్లా కార్యవర్గ నియామకం జరిగింది. ఈ సందర్భంగా మల్లేశ్వరరావు మాట్లాడుతూ బీసీలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. హక్కుల సాధన కోసం బీసీలందరూ సంఘటితంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. జిల్లా చైర్మన్గా అన్ని బీసీ సంఘాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని మల్లేశ్వరరావు తెలియజేశారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగిన సంఘం కన్వీనర్ పెదపెంకి శివప్రసాద్కు సంఘీభావం తెలిపారు. శివప్రసాద్ విజయానికి కృషి చేస్తామని చెప్పారు. బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అల్లు రమణ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కుల జనగణన నిర్వహించాలన్నారు. కుల జనగణన చేపట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సమన్వయ కమిటీ నేతలు పాల్గొన్నారు. మరి అధికార ప్రతినిధి పి మహాలక్ష్మి నాయుడు గారి చేతుల మీదుగా నేను ఈరోజు ఈ చైర్మన్ యొక్క పత్రాన్ని నేను తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా బీసీ కులాలందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, సో వివిధ పేర్లతో వివిధ పద్ధతుల్లో సరైనటువంటి ప్రాతినిధ్యం తీసుకోకుండా మనం అందరూ పుట్టగొడుగుల్లా పెరిగిపోయి ప్రభుత్వానికి ఏ రకమైన భయం లేకుండా మనం చేస్తున్నాం. కాబట్టి మనం అందరినీ కూడా సమన్వయపరిచి వీరి ఆధ్వర్యంలో వివిధ కుల సంఘాలు, వివిధ బీసీ సంఘాలను సమన్వయపరిచి మనం ఒక బీసీ సమన్వయ కమిటీలో చేర్చి మన యొక్క వాదనని, బీసీ వాదన వినిపించాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకున్నాం. కాబట్టి నేను విశాఖపట్నం జిల్లాకు ప్రాతినిధ్యం తీసుకున్నాను. కాబట్టి నేను తప్పనిసరిగా విశాఖపట్నంలో జిల్లాలో ఉన్నటువంటి అందరినీ కూడా వివిధ బీసీ సంఘాల యొక్క నాయకులందరినీ కలిసి సమన్వయం చేసి ఒక అధికార ప్రతినిధిగా మా మహాలక్ష్మి నాయుడు గారు, నేను, అలాగే మిగిలినటువంటి వ్యక్తులందరూ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే బీసీల రాజ్యం రావాలనేటువంటి నినాదంతో 2029 ఎలక్షన్స్లో తప్పనిసరిగా బీసీ రాజ్యాన్ని సాధించడానికి మా సమయస్ఫూర్తిన ప్రయత్నం చేస్తామనేటువంటిది మా యొక్క విజ్ఞప్తి. ప్రభుత్వం భయపెట్టే విధంగా బీసీలందరూ ఒక్కటి కావాలి, ఒకే త్రాటి మీదకి రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కావున ఈ ఆంధ్రప్రదేశ్లో కుల జనగణన జరగాలి. కుల జనగణన వల్లే ఈ బీసీలు అయితేనేమి, ఎస్సీలు అయితేనేమి, ఎస్టీలు అయితేనేమి, మైనార్టీలు అయితేనేమి రాజ్యాధికారులకు రావడానికి అది ప్రధానమైనటువంటి మార్గం అని చెప్పేసి
అందరూ ముక్తకంఠంతో గుర్తించారు. ఆ గుర్తును పెట్టి మనం ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలి. మనం ఎంత మన వాటా ఎంత తెలియాలంటే మన కులగణన అనేది జరగాలి. కులగణన జరపడం కోసం ఈ ఎంత ఉద్యమైనా మేము ఏర్పాటు చేసుకోవడానికి, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ప్రజల్లో చైతన్యవంతులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర కార్యవర్గం ఆ రోజు డిసైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మాజీ డీజీపీ జె పూర్ణచంద్ర గారిని మా యొక్క సమన్వయ కమిటీకి రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సలహాదారులుగా విజిఆర్ నారుగోనని బీసీ ఉద్యమ నాయకుడు ఆయన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళ ఆధ్వర్యంలోని రేపు 20వ తారీఖున కూడా అదే విజయవాడలోని రాజగృహలో రాష్ట్ర మహిళా జిల్లా అందరితో కలిపి మహిళా కమిటీ ఒకటి మహిళా మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా మేమంతా సహకరించి ఈరోజు నేను జిల్లా కార్యవర్గాన్ని నియమిస్తూ దానికి రాష్ట్ర కమిటీ నియమించినటువంటి కార్యవర్గాన్ని కూడా వీరికి నేను అందజేస్తున్నాను. లెటర్ ఇస్తూ ఈ యొక్క జిల్లాలో రాష్ట్ర కమిటీ తీసుకున్న ప్రతి కార్యక్రమాలు వీళ్ళు ముందుండి నడిపించి మాతో కూడా వీళ్ళు భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాను. ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాన్ని ఉన్నతాధికారులు తక్షణమే స్వాధీనం చేసుకోవాలని వేపగుంట ప్రాంతానికి చెందిన రాపర్తి రాజు విజ్ఞప్తి చేశారు. విజయ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేపగుంట జెడ్పీ హైస్కూల్ వెనుక ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని తెలిపారు. ప్రభుత్వ స్థలం అంటూ పెట్టిన బోర్డును తొలగించి స్థలాన్ని ఆక్రమించారని చెప్పారు. 70 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి స్థానిక వైసీపీ నేతల అండదండలతో భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన భవనాన్ని కూల్చివేసి ఆక్రమించాలని జిల్లా కలెక్టర్ గతంలో అధికారులను ఆదేశించారని చెప్పారు. మరలా స్థానిక నేతల సహకారంతో ఆ పని నిలుపు చేయడంలో సఫలీకృతుడయ్యాడని తెలిపారు. లక్షలాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని అధికారులు కాపాడాలని రాపర్తి రాజు కోరారు. ఈరోజు తామర్ల నరసింహరావు గురించి రెవెన్యూ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా మన గౌరవనీయులు పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారి దగ్గర కూడా మా ఎంఆర్పిఎస్ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ కూడా ఇప్పటికీ కూడా రెవెన్యూ సదస్సులో కూడా దీనిపై ఎటువంటి చర్చ జరగలేదు. అదేవిధంగా మరి సదరు ఎమ్మెల్యే గారు కూడా మాకు ఎటువంటి రిప్లై ఇవ్వకపోవడం వల్ల ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా డిమాండ్ ఒకటే తెలియజేస్తున్నాం. కబ్జా గురవుతున్న 94వ వార్డులో ఎస్సీలకు సంబంధించే భూములు కబ్జా జరుగుతున్నాయి కాబట్టి ఈ కబ్జాలపై ఎంఆర్పిఎస్ ఎప్పుడూ కూడా వెన్నదన్నుగా ఉండి ఎస్సీలకు అన్యాయం కాకుండా ఎవరైతే దళిత భూములను ఆక్రమిస్తున్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకునే విధంగా మేము ఎంఆర్పిఎస్ తరఫున పోరాడుతూ ఉంటామని తెలియజేస్తూ, ఎవరైతే మరి ఈ తామర్ల నరసింహరావు అనే వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సదరు ప్రభుత్వాన్ని అలాగే సదరు రెవెన్యూ డిపార్ట్మెంట్ని కూడా కోరుకుంటున్నాం. ఉన్నత విద్యావంతులైన లాయర్లు పార్టీ లీగల్ సెల్ ద్వారా పార్టీకి అండగా ఉండడం ఎంతో ముఖ్యమని దక్షిణ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. లీగల్ సెల్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో లీగల్ సెల్ ముఖ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ సాంబశివ ప్రతాప్, ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్ని లీగల్ సెల్ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన చర్చలో లీగల్ విభాగంను పటిష్టం చేయడంపై పలు సూచనలు, సలహాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న సభ్యులతో పాటు మరింత ఎక్కువ మంది సభ్యులతో త్వరలో భారీ సమావేశం ఏర్పాటు చేసుకుందామని తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా పార్టీకి అండగా ఉండాలని కోరారు. ఉన్నత విద్యావంతులైన లాయర్లు పార్టీకి ఎంతో ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ లీగల్ కౌన్సిల్ అశ్విన్, ఏపీ అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ వెస్ట్ ఇన్ఛార్జ్ ప్రశాంతి, ఉత్తరాంధ్ర లీగల్ సెల్ సుబ్రహ్మణ్యం, బార్ కౌన్సిల్ మెంబర్ రామ్ జోగేశ్వరరావు, వైజాగ్ బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, జిల్లా లీగల్ వెల్ ప్రెసిడెంట్ రేవతి, పలువురు లాయర్లు, వివిధ హోదాల్లో ఉన్న లీగల్ సెల్ సభ్యులు పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో నగరంలో భారీ ఎత్తున నాలా పన్నుపై కుమ్మక్కు జరిగిందని, పెద్ద ఎత్తున వైసీపీ నేతలు నాలాస్ పన్ను బకాయి పడ్డారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు వైసీపీ నేతలకే కొమ్ము కాస్తున్నారని, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పెద్ద ఎత్తున నాలా పన్ను బకాయి పడ్డారని, నాలా పన్ను కడితే గాని ఎక్విప్లెన్స్ సర్టిఫికేట్ ఇవ్వకూడదని ఆ నిబంధనలు పక్కన పెట్టి అధికారులు ఎక్విప్లెన్స్ ఇచ్చారన్నారు. ఒక గాజువాకలోనే 64 కోట్ల నాలా పన్ను కుంభకోణం జరిగిందన్నారు. మొత్తం విశాఖలో 700 కోట్లు నాలా కుంభకోణం జరిగిందని ఆరోపించారు. రాష్ట్ర ఆదాయానికి అధికారులు వైసీపీ నేతలతో కలిసి గండి కొట్టారని విమర్శించారు. ఒక విశాఖలోనే 700 కోట్లు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఉంటుందనేది ప్రభుత్వం
ఆలోచన చేయాలన్నారు. దీనిపై ఒక సీనియర్ ఐఏఎస్ అధికారితో పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంశంపై లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయ భూములకి ఏదైతే వ్యవసాయ ఇతర భూముల కింద వాటిని వినియోగించుకోవడానికి నాలా అనేటువంటి చట్టం ఏదైతే 1963లో ఏపీ నాలా యాక్ట్ వచ్చిందో, ఏపీ నాలా యాక్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా నాలా పన్ను ఖచ్చితంగా భూమి యొక్క వినియోగ మార్పిడి ఏదైతే వ్యవసాయ భూమినిచ్చి రెసిడెన్షియల్ ప్లాట్స్ కింద కానీ అలాగే నివాసయోగ్యమైనటువంటి గృహాలు కట్టడానికి కానీ వినియోగించేటప్పుడు ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ యొక్క యజమానులు నాలా పన్నుని చెల్లించాలనేటువంటిది చట్టంలో ఉంది. అలాంటి నాలా పన్నుని కట్టకుండా, చట్టాన్ని కూడా గౌరవించకుండా ఒక వైజాగ్ జిల్లాలోనే విశాఖ జిల్లాలో 2 రెవెన్యూ పరిధులు, విశాఖ రెవెన్యూ డివిజన్ ఒకటి, భీమిలి రెవెన్యూ డివిజన్ ఒకటి, ఈ 2 రెవెన్యూ డివిజన్లో 700 కోట్ల రూపాయల నాలా పన్నులు బకాయిలు ఇప్పటికీ ఉన్నా గాని ఎందుకు రెవెన్యూ అధికారులు ఆ 700 కోట్ల రూపాయలని వసూలు చేయలేకపోతా ఉన్నారు? సాక్షాత్తు గత వైసీపీ ప్రభుత్వంలో 2021 నవంబర్ 23ని చట్టసభ అసెంబ్లీలోని నాలా యాక్ట్ ని అమెండ్ చేశారు. 3% ఉన్నటువంటి నాలాని 5% చెల్లించాలని, 50% పైగా ఎంతైనా అపరాధ రుసుం వసూలు చేయొచ్చని విధించొచ్చనేటువంటి దాన్ని 100% పైగా అపరాధ రుసుం విధించొచ్చని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చట్టాన్ని అమెండ్ చేసినప్పటికీ కూడా ఆ యొక్క 26/2021 అసెంబ్లీ సాక్షిగా నాలా చట్టాన్ని అమెండ్ చేసి ఉన్నప్పటికీ కూడా గత వైసీపీ ప్రభుత్వంలో సాక్షాత్తు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎవరైతే నాలా పన్ను ఎగవేతదారుల యొక్క ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచాంతరంగమ శాస్త్రం విధానంలో విశ్వకేశన్ ఆరాధన, పుణ్య వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తరువాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతర్యాలయ దర్శనం కల్పించారు. పూర్ణ మార్కెట్లోని రోడ్ల పరిస్థితిని కల్లారా చూసి అక్కడ దిద్దుబాటు చర్యలు చేపట్టిన నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్బ్రత్ బాగ్జీతో పాటు జీవీఎంసీ జోన్ 4 జెడ్సీ మల్లయ్య నాయుడుకు అక్కడి వ్యాపారులు కృతజ్ఞతలు తెలియజేశారు. అధికారులతో పాటు 1 టౌన్ ట్రాఫిక్, శాంతి భద్రతల పోలీస్ సిబ్బంది సేవల్ని వారంతా అభినందించారు. జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్ఎన్ హరీంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు ఇటీవల పూర్ణ మార్కెట్ పరిస్థితిని అధికారులు చెక్కదిద్దిన విషయం తెలిసిందే. వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తూ పాదచారులకు ఆటంకాలు కల్పిస్తున్న కొందరి పరిస్థితిపై మీడియాలోనూ అనేక వార్తలొచ్చాయి. గతంలో ఇక్కడ జరిగిన రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ ఆటంకాలపై అక్కడ శాశ్వత దుకాణాల వ్యాపారులు ఇదివరకే అన్ని విభాగాల అధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదులిచ్చారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పరిస్థితి దారుణంగా ఉంటుంది. మనుషులు నడిచేందుకు కూడా జాగా కనిపించేదే కాదు. వాహనాలొస్తే నరకమే. 1 వే నిబంధనలు హుష్కాకే. ఇక్కడ పరిస్థితులపై పోలీసులు సైతం పలుమార్లు చిరు వ్యాపారులను హెచ్చరించిన సందర్భాలున్నాయి. ఇక్కడ కొంతమంది పార్కింగ్ కోసం అధిక ధరలు వసూలు చేయడం, అసీల వసూలులో దందాలకు పాల్పడుతుండటం, రోడ్డు ఆక్రమణలకు పాల్పడుతుండటం జరిగేది. పత్రికలలో వచ్చిన వార్తలు చూసి వ్యాపారులు తమలో తామే కుంగిపోయేవారు. ఎవరికి ఆటంకం కలగకుండా వ్యవహరించాల్సి ఉన్నా కొంతమంది మాత్రం అతి చేయడాన్ని వారంతా ఎప్పటికప్పుడు ఖండించేవారు. మొత్తానికి అధికారులకు వివిధ వర్గాల ద్వారా అందిన ఫిర్యాదులతో తక్షణమే పోలీస్, జీవీఎంసీ అధికారులు స్పందించి రోడ్లను శుభ్రం చేయించారు. ఆక్రమణలన్నీ తొలగించారు. వాహనాలు ప్రయాణించేందుకు వీలు కల్పించారు. రాత్రి వేళ సైతం రోడ్లు తలతలా మెరుస్తున్నాయి. దీంతో అక్కడి వ్యాపారులంతా జీవీఎంసీ పోలీస్ సిబ్బంది సేవల్ని అభినందించారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
క్యాన్సర్ వ్యాధి అవగాహనపై బీచ్ రోడ్లో జరిగిన మహిళల పింక్ సఖీ సారీ వాక్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని నగర మేయర్ హరివెంకట కుమారి, సినీ నటి గౌతమ్, జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం వ్యర్థరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు. దక్షిణ నియోజకవర్గంలో వైసీపీకి గుడ్ బై చెప్పిన కనక మహాలక్ష్మి దేవస్థానం మాజీ చైర్మన్ సీనియర్ నాయకురాలు కొల్లి సింహాచలం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో తన అనుచరుల నాయకులతో జనసేన పార్టీలో చేరిక. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి వై లక్ష్మణరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించిన ఆలయ అధికారులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్న టీవీ డిజిటల్ న్యూస్.